అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అనంతపూర్ అర్బన్ రుద్రాంపేట క్లస్టర్ 2 వేణుగోపాల్ గౌడ్ విన్నవించుకోవడం ఏమనగా, సార్ మీరు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో మీరిచ్చిన బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అయితేనేమి, ఇదేం కర్మ అయితేనేమి, నంబర్షిప్ విషయం అయితేనేమి, ప్రతి ఒక్కటి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో మేము సింగిల్ డిజిట్ స్థానంలో ఉన్నామంటే దానికి కారణం వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు. చంద్రబాబు నాయుడు గారు మీరు పంపిన డబ్బుతో మా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఏమి అభివృద్ధి చేశారో ఒకసారి మీకు విన్నవించుకుంటున్నాము. అనంత అభివృద్ధి ప్రదాత వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు దశాబ్దాల తరబడి రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్న నిరుపేదలు 1300 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. వృద్ధులకు చేయూతగా 4000 పింఛన్లు మంజూరు చేయడం జరిగింది. 150 కోట్ల రూపాయలతో ఆధునికమైన సూపర్ స్పెషాలిటీ మంజూరు చేయడం జరిగింది. నియోజకవర్గం పరిధిలో 4 గ్రామ పంచాయతీలకు మంచినీటి సౌకర్యం కోసము 3,76 లక్షల రూపాయలు చేశారు. మహిళల కోసం 36 కమ్యూనిటీ హాలు నిర్మించడం జరిగింది. రోడ్డు ప్రమాదాలు నివారించడం కొరకు సోములదొడ్డి నుండి సాక్షి ఆఫీస్ వరకు బటర్ఫ్లై లైట్ ఏర్పాటు చేయడము, కురుగుంట నుండి కళ్యాణదుర్గం రోడ్డు వరకు బటర్ఫ్లై లైట్లు ఏర్పాటు చేయడము, లెప్రసీ కాలనీ నుండి బళ్ళారి బైపాస్ వరకు కూడా బటర్ఫ్లై లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అనంతపురం నగరంలో శాంతికి చిహ్నంగా ఏర్పాటు చేసిన పీస్ మెమోరియల్ హాల్ను పేకాట క్లబ్ స్థావరాన్ని మార్చిన స్థితి నుండి శ్రీ నందమూరి తారక రామారావు ఆర్టికల్ మ్యూజియంగా మార్చడం జరిగింది. పేదవారి సొంతింటి కళ కోసం 6,000 టిట్కో ఇళ్ళు నిర్మించడం జరిగింది. రుద్రాంపేట పంచాయతీలో అదనపుగా ఇక్కడ క్రైమ్ ఉన్నందువల్ల 4వ పట్టణం పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. 100 ఎకరాలతో శ్రమదానంతో శిల్పారామం నిర్మించడం జరిగింది. సూర్యానగర్ రోడ్డును రాత్రికి రాత్రి నిర్మించిన ఒక వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికే సాధ్యమైంది. నీలం సంజీవ్ రెడ్డి స్టేడియం మినో ఇండోర్ స్టేడియంగా కూడా మార్చడం జరిగింది. 12 ఓపెన్ జిమ్లు కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. నిత్యము విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు గుర్తించి 4 సబ్స్టేషన్లు మంజూరు చేయడం జరిగింది. ఆల్ఫర్ హౌస్ పథకం కింద దాదాపు 6,117 గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మీరు పంపిన 1,700 కోట్ల రూపాయలు ఎటువంటి పైసా అవినీతికి తావు లేకుండా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు అభివృద్ధి చేసిన ఘనత ఆయనదే. ఏ ప్రజలను అడిగినా కానీ, ఏ వార్డుకు పోయినా, ఏ పంచాయతీకి పోయినా ప్రభాకర్ చౌదరి గారు అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మట్టి కనిపించగల సత్య సామర్థ్యాలు ఉన్న నాయకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు కనుకనే మీరు దయ ఉంచి ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని మీరు ప్రకటించకపోవడము ఇక్కడ కార్యకర్తలందరూ కూడా మనోవేదనతో గురవుతున్నారు. కనుక నేను ఈరోజు ఈ సమయం నుండి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి నిర్ణయించుకున్నాను. నేను పార్టీ ధిక్కరించడం కానీ, మిమ్మల్ని ధిక్కరించడం కానీ ఏ ఒక్కటి చేయడం లేదు. మా బాధ కోసమే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిని అనంతపురం అభ్యర్థిగా మీరు ప్రకటించాలని మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారికి ఒక్కసారి అనంతపురం అర్బన్కు మీరు ఎన్నోసార్లు వచ్చారు, ఎన్నో ఖర్చులు పెట్టారు. ఇక్కడ కార్యకర్తలకైతేనేమి, పార్టీ కోసం అయితేనేమి దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన మా కేడర్ అందరినీ కూడా మాలో స్ఫూర్తినించాడు. ఆ స్ఫూర్తికి నిదర్శనంగానే ఈనాడు దీక్ష కూర్చున్న ప్రధాన కారణం గాంధీజీ చూపిన అహింస మార్గం, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుతో మా స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు ఆనాడు బడుగు బలహీన వర్గాల కోసము, పేదల కోసం ఈ పార్టీ పుట్టింది. ఆ పేదల పార్టీనే తెలుగుదేశం అని ఇచ్చిన ఆయన స్ఫూర్తిగా ఈనాడు నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి నేను మీ అందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కులు సాధించుకోవడం కోసము డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు, గాంధీజీ గారు ఇచ్చిన సిద్ధాంతం ప్రకారము మా స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం పుట్టిన పార్టీ ఎవరికైనా న్యాయం జరగనప్పుడు మీరు నిరసనగా కానీ, అమర నిరాహార దీక్ష కూర్చొని కానీ మీ నిరసన తెలియజేసినప్పుడే మీ హక్కులు మీరు సాధించుకోగలరు. ఆ హక్కును సాధించుకోవడం కోసమే ఈనాడు అర్బన్ నుండి రుద్రాంపేట పంచాయతీలో మా పార్టీ శ్రేణులంతా కూడా ఈనాడు నాకు సపోర్ట్గా వచ్చి ఇక్కడ అమర నిరాహార దీక్ష కోసము ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారని తెలుగుదేశం పార్టీకి విన్నవించుకుంటున్నాను.